ఒకప్పుడు సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో కేశవ్ అనే పడవ నడిపే వ్యక్తి ఉండేవాడు. అతడు సముద్రాన్ని ఎంతో గౌరవించేవాడు, కాని అదే సముద్రాన్ని భయపడేవాడు కూడా. ఒకరోజు అకస్మాత్తుగా భారీ తుఫాను వచ్చింది. అలలు ఎత్తుగా ఎగసిపడ్డాయి. కేశవ్ పడవ తీరానికి దూరంగా చిక్కుకుపోయింది. ఆ సమయంలో అతని చేతిలో ఉన్నది ఒక్క పాత లంగరు మాత్రమే. అతడా లంగరును సముద్రంలోకి వేసి ప్రార్థించాడు. అలల మధ్య పడవ ఊగుతున్నా లంగరు గట్టిగా పట్టుకుంది. గంటల తరబడి పోరాడిన తర్వాత తుఫాను ఆగింది. కేశవ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రోజునుంచి అతడా లంగరును పవిత్రంగా భావించాడు. ఈ లంగరు లేకపోతే నేను బతకేవాణ్ణి కాదు అని అనుకుంటూ ప్రతి ప్రయాణంలో దానిని పడవ మధ్యలో బిగించి ఉంచేవాడు. కాని కాలం మారింది. సముద్రం ప్రశాంతంగా మారింది. చిన్న ప్రయాణాలకైనా ఆ భారీ లంగరు పడవను నెమ్మదిగా చేసింది. ఇతర పడవలు వేగంగా ముందుకు వెళ్లాయి. కేశవ్ మాత్రం వెనుకబడ్డాడు. సురక్షితంగా ఉండడమే ముఖ్యం అని తనను తాను ఓదార్చుకున్నాడు. ఒకరోజు అనుభవం కలిగిన వృద్ధ నావికుడు అతని పడవని చూసి అడిగాడు, నీవు తుఫాను లేని రోజుల్లో కూడా లంగరును ఎందుకు వేసుకుంటావు? కేశవ్ తన కథ చెప్పాడు. వృద్ధుడు మెల్లగా అన్నాడు, నాయనా, తుఫానులో లంగరు ప్రాణరక్షకుడు. కాని ప్రశాంత సముద్రంలో అదే లంగరు నీ పురోగతిని ఆపేస్తుంది. భయం వల్ల పట్టుకున్నది కాలం మారినప్పుడు వదలకపోతే భారమవుతుంది. ఆ మాటలు కేశవ్ను ఆలోచింపజేశాయి. తరువాతి ప్రయాణంలో అతడు లంగరును అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. పడవ తేలికగా మారింది. వేగం పెరిగింది. తనలోని భయం తగ్గిపోయింది. అతడర్థం చేసుకున్నాడు, రక్షణకు ఉపయోగపడినది ప్రతి ప్రయాణానికి అవసరం కాదు. నీతి: భయం మనకొకసారి రక్షణ ఇవ్వచ్చు, కాని దానికే అతుక్కుంటే మన ప్రయాణం నెమ్మదిస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొన్ని భద్రతలను వదలడం కూడా అవసరం. మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.